First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, ముక్కోటి ఏకాదశి ఈ నెల అంటే డిసెంబర్ మాసంలో వచ్చే 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి అని. ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఇది భక్తుల విశ్వాసం కూడా. దాని గురించి వివరణ ఇవ్వండి. ఏం లేదు నాన్న, కాలాలు మారుతూ ఉన్నప్పుడు కాలాలకు అనుగుణంగా దేవుళ్ళ రూపాలను మనకిచ్చారు. అప్పుడు ఒక విష్ణుమూర్తి నిద్రపోతాడు ఒకసారి, ఇప్పుడు లేస్తాడని. అంటే ఏముంది, అన్ని రోజుల దాకా నిద్రపోయి ఉంటాడు ఆయన, ఇప్పుడు మెలకువతో ఉంటాడని. ఏకాదశి ప్రతి వచ్చే ముక్కోటి ఏకాదశి, ఈ రెండు ఏకాదశులకు 3 ఏకాదశులకు చాలా ప్రాధాన్యత కలిగి. సైంటిఫిక్గా ఏకాదశి రోజు విశ్వ చైతన్య శక్తిలో నుంచి వస్తున్న ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించాలి అన్నప్పుడు మన బాడీ ఎలా అంటే, శివరాత్రి అంటే మనకందరికి బాగా అర్థమవుతుంది, ఏకాదశి అంటే అర్థం కాకపోవచ్చు కానీ శివరాత్రి అంటే అర్థమవుతుంది. శివరాత్రి రోజు మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాము అని అంటే, బాడీ ఎప్పుడైతే తింటే కొంచెం మత్తుగా ఉంటామే బాబు, కాబట్టి తినకుండా ఉంటే కొంచెం మన పొట్ట అయిపోతుంది. రోజు ఇవాళ వంట చేసేదాన్ని, ఒకరోజు వంట లేదు అంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అమ్మ ఎవరింటికో భోజనానికి వెళ్తున్నాంలే, ఏం వంట చేస్తామని మనం ఎంత హ్యాపీగా రిలాక్స్ అవుతాం కదా. మరి పాపం రోజంతా చెత్త వేసావు, చెదారం వేసావు, టీలు తాగావు, టిఫిన్లు తిన్నావు, బిర్యానీలు వేసావు, మటన్లు వేసావు, చికెన్లు వేసావు. పాపం దానికి ఒక్కరోజు రెస్ట్ ఇస్తే అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, బయట నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించడానికి మన బాడీ సమాయత్తమై ఉంటుంది. అది రహస్యం. ఏకాదశి రోజున అంటే వీళ్ళు ఏం చేశారంటే, ప్రతిదీ కూడా గ్రహ దశలను బట్టి వాళ్ళు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఇవేవైతే రోజులు పెట్టారో ఆ రోజుల్లో విశ్వ చైతన్య శక్తి ఎంత పర్సంటేజ్ భూమి మీదకి వస్తుంది, కరెక్ట్గా భూమి మీదకి వచ్చే రోజు వీళ్ళంతా ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ను స్వీకరించాలి అనేది పద్ధతిగా పెట్టారు. అంటే ఆ రోజు ఏం జరుగుతుంది, మీకు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు. రోజు ఈస్ట్ డోర్ ఉంటుంది దేవుడి దగ్గర, కానీ ఆ రోజు నార్త్ అనేది ఏమిటిది, ఇప్పుడు మీ వాస్తు ప్రకారము, ఎక్స్ ప్రకారము, వై ప్రకారము ధన ప్రభావం కలిగేది నార్త్ డోర్. నార్త్ డోర్ ఉంటే డబ్బులు బాగా వస్తాయి ఎవరింటికైనా. ఈస్ట్ ఒకటి ఉంటే గనక, ఈస్ట్ డోర్ ఒకటి ఉంటే కనుక మనకు సూర్యుడికి అంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఒకవేళ ఈస్ట్ ఆరోగ్యరీత్యా కానీ మీకు కీర్తి ప్రతిష్టలు రావాలంటే నార్త్, డబ్బు కావాలంటే ఈస్ట్. ఈ నార్త్ నుంచి ఏం జరుగుతుంది, నీకు లక్ష్మీదేవి నార్త్ డోర్ పక్కన కుబేర స్థానం ఉంటుంది. కుబేర స్థానం ఎప్పుడైతే ఉంటుందో, కుబేరుణ్ణి ఈ నార్త్ డోర్ నుంచి నువ్వు విష్ణువు దగ్గరికి వచ్చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, విష్ణువుని ఇట్లా డైరెక్ట్గా చూడాలని. అప్పుడు ఆ రోజు విష్ణువును నార్త్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి చూస్తామే తల్లి. అంతే. అంటే ఏంది, ఈ విశ్వంలో నార్త్ అనే ప్లేస్ నుంచి ఐశ్వర్యం వచ్చే రోజు, ఎనర్జీలు వచ్చే రోజు. ఏ రోజైతే మనం ఉపవాసం ఉండి ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించుకుంటామో అదే ఏకాదశి. తొలి ఏకాదశి అంటాము ఒక ఏకాదశి పేరు. ఇదేమో వైకుంఠ ఏకాదశిని. లక్ష్మీనారాయణుడికి నార్త్ డోర్ ద్వారా లోపలికి వచ్చి ఆ రోజు పూజ చేస్తే అనంత విశ్వ చైతన్యం నుంచి వచ్చే ఎనర్జీ అనేది ఇలా ఉంటుంది నాన్న. పంచభూతాల నుంచి ఈ శూన్యంలో నుంచి మన దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే నీవు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుడి పూజ చేసావో, అక్కడ కూర్చొని ఓం నమో నారాయణ అన్నావో, ఏదో ఒక నామజపాన్ని చేసావో, ఆ రోజు పొద్దున్న నుంచి కూడా ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, నాలో ఎనర్జీ పాయింట్స్ లక్ష్మీనారాయణుడి కోసం ఉన్నాను, ఒక భక్తితో ఉన్నాను, ఒక శక్తితో ఉన్నాను, ఒక నమ్మకంతో ఉన్నాననే విశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు వచ్చే ఎనర్జీ లెవెల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అది ఆంతర రహస్యము. విశ్వంలోకి ఏ థాట్స్ను మనం రిలీజ్ చేస్తున్నామో అవే మన దగ్గరకు వస్తున్నాయి. ఈరోజు అనంత విశ్వ చైతన్యం నుంచి ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి, నేను స్వీకరిస్తున్నాననే భావన ఉండడానికి మనను పూర్వం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడిని చూస్తూ ఆ ఎనర్జీ లెవెల్స్ను మనం స్వీకరించాలని ఆ డోర్ ఓపెన్ చేసి పంచలోహాల విగ్రహానికి చేరి, పంచలోహాల విగ్రహాన్ని నేను నిన్ను డైరెక్ట్గా చూస్తున్నట్టుగా ఆ విగ్రహం నుంచి ఎనర్జీ లెవెల్స్ నాకు వస్తాయి.
అది రహస్యం. ఓకే. అంటే అలా పంచలోహం నుంచి మన వైపున ఆ కిరణాలు, ఆ పాజిటివిటీ పడటం వల్ల అది ఆరోగ్య రీత్యా రిఫ్లెక్ట్ జరిగి మన వైపు వస్తుంది. ఓకే. అందుకే ఆ రోజు నార్త్ డోర్ ఓపెన్ చేస్తారు. ఆహాహాహా. నార్త్ నుంచి వచ్చే ఎనర్జీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, విష్ణుమూర్తిని మనము కళ్ళు మూసుకొని అని గాలి పీల్చుకొని కోరికని చెప్పుకున్నప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. చాలా మంది అంటే ఈ రోజున ఈ ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే మీరు అన్నట్టు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగటమే కాక మోక్షం పొందుతారు అని అంటూ అని ఉంటారు. అలా భయపెడితే గానీ మనం వినంగా తల్లి. ఓన్లీ ఎనర్జీ వస్తుందంటే నువ్వు చేస్తావా? ఆ, నీకు డబ్బులు వస్తాయి పో, నీ కోరికలు తీరుతాయి పో అంటే గానీ మనము మొండి వాళ్ళం కదా. మనకేదో కొంచెం ఇబ్బంది కలిగిస్తే గానీ మనం లొంగం కదా. ఇబ్బంది వస్తేనే స్వామి గుర్తొస్తాడు. అది పరీక్ష టైంలో మన కాలేజీ పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ దేవుడి దగ్గరకు వచ్చి మొక్కుతుంటారు. ఏరా నానంటే పరీక్షకు వెళ్తున్నామంటే భయం వేస్తుంది, దేవుడికి దండం పెట్టుకుంటున్నా. ఫోన్లే ఆ టైంలో అన్న వెళ్తున్నారు. కానీ మన పెద్దవాళ్ళు మనని అలా భయపెట్టారనమాట. కొన్ని నమ్మకాలు విశ్వాసాలు మనలో కలిగించి ఆ రోజు అలా చేయాలని ట్రెడిషన్ పెట్టారు. కొంతమంది ఇంట్లో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం అని ఏర్పాటు చేసుకొని అట్లా చేస్తారు. అలా చేయొచ్చు, ఇంట్లో కూడా చేస్తారు. వైష్ణవ సాంప్రదాయం ఉన్నోళ్ళందరూ చాలా నిష్టగా చేస్తారు. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు వాళ్ళు. ప్రతి ఏకాదశి నాడు కూడా నిష్టగా పద్ధతిగా ఉపవాసాలుండి ఆ విశ్వ చైతన్య శక్తిని. అందుకే నువ్వు చూడు నాన్న, విష్ణు పూజలు చేసే వాళ్ళందరూ సన్నగా పొడువుగా ఉంటారు. శివ పూజలు చేసే వాళ్ళందరూ నువ్వు గుడిలో పూజారులను చూడు, బొద్దుగా ముద్దుగా పొట్టలు ఇంటిని తీసుకొని ఉంటారు. శివుడికి పూజ చేసే వాళ్ళందరూ శివాలయంలో పూజారులు అంటే వాళ్ళు ఉపవాసం ఎక్కువ ఉంటారు, వీళ్ళు ఉపవాసాలు కాదు, వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటారు. మరి ఎందుకమ్మా? శివుడు అంటే గుండ్రంగా ఉండేవాడు, లక్ష్మీనారాయణుడు అంటే పొడువు అని మనకు. అందుకే కదా లక్ష్మీనారాయణుడు పొడువుగా సూచించి నిలువునామం పెట్టి యు అని చెప్పాను కదా. అది లక్ష్మీనారాయణుడు పూజలు చేసేవాళ్ళు ఎప్పుడూ బ్రీత్ని ఇలా తీసుకుని లక్ష్మీనారాయణ అనగానే మనలో ఆశ. అంటే ఒక్కొక్కళ్ళకు అమ్మవారి పూజలే కొందరు ఎక్కువ చేస్తారు, కొందరు శివ భక్తులే ఉంటారు, కొందరు విష్ణు భక్తులే ఉంటారు. కానీ విశ్వం మొత్తంలో అన్ని ఎనర్జీలు మనకు అవసరమే. కానీ వాళ్ళ నమ్మకాలను శివుడి పూజ చేసే వాళ్ళందరూ పొట్టిగా బొద్దుగా వినాయకుడిలాగా ఉంటారు, కొంచెం శివాకారంలో ఉంటారు, కొంచెం వినాయకుడి రూపంలో ఉంటారనుకో. అదైతే ఈజీగా అర్థమవుతుంది అందరూ. పొట్టిగా బొద్దుగా గుండుగా ఉంటారు. లక్ష్మీనారాయణుని పూజ చేసేవాళ్ళు పొడుగుగా ఉంటారు. మీరు ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన విష్ణు పూజ చేసేవాడా శివభక్తుడా చెప్పేయచ్చు. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తే మేము రూపం చూసి కూడా వాళ్ళు ఏ రాశి వాళ్ళో కూడా చెప్పేస్తాం, చెవిని చూసి కూడా మేము చెప్పేస్తాం. ఎలా అమ్మా అది ఎట్లా చెప్పాను కదా, చెవు ఎట్లా అర్థమవుతుంది? చెవులు ఇలా చాటల్లా ఉంటాయి, కొంతమందికి నిలువుగా ఉంటాయి, కొంతమంది ఆ చెవుల ఆకారాల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఆ నక్షత్రానికి వాటికి సంబంధించి చెవులు చూసి చెప్పేస్తారు. క్వశ్చన్ ఎలా అడుగుతావు అనే దాన్ని బట్టి కూడా నీవెవరో చెప్పేస్తారు. అంత రహస్యాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో, చాలా గొప్ప. ఇప్పుడు ఉదాహరణకి చెవు ఏ రకంగా ఉంటే విష్ణు భక్తులు, ఏ రకంగా ఉంటే శివ భక్తులు చెప్పచ్చా? చిన్న చెవులు ఉంటాయి, కొంతమందికి కొంచెం పెద్ద చెవులు ఉంటాయి, కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి, కొంతమందికి ఇలా ఉంటాయి, ఏనుగులాగా ఉంటాయి. అలా ఆ చెవులను బట్టి కూడా, అంటే పెద్ద చెవులు ఉంటే విష్ణు భక్తులు, చిన్న చెవులు ఉంటే శివ భక్తులు అట్లని కూడా కాదు. అట్లనే ఆ చెవుల ఆకారాన్ని వాళ్ళు ఏ రకమైనటువంటి భక్తులు, ఏ రకమైన పూజలకు సంబంధించిన వ్యక్తులు అని తెలిసిపోతుంది. అది ఆంతర రహస్యాలు చాలా ఉన్నాయి. మొత్తం సైన్సే నాన్న. పూర్వీకులు మన గణిత శాస్త్రము చాలా గొప్పది. సైన్స్ ప్రకారం ఉండేదాన్ని వాళ్ళ నీవు సెల్ ఫోన్ కు ఛార్జింగ్ చేస్తూ ప్లగ్గులు పెడుతున్నావు, పిన్నులు చేంజ్ కానీ ప్లగ్ ఒకటే కదా. దానికే వాళ్ళు ఓంకారం అని పెట్టారు. ఓం అనే నామాన్ని నీవు ఎప్పుడైతే జపిస్తున్నావో విశ్వ చైతన్య శక్తి డైరెక్ట్ గా వచ్చి అన్ని పంచేంద్రియాలు మనలో యాక్టివేట్ జరుగుతున్నాయి. అంత గొప్ప వాళ్ళు చూడు. ఒక్క బీజాక్షరం చేత అనంత విశ్వ చైతన్యాన్ని మన దగ్గర. ఇవాళ ఏమంటారు, లైట్ చిన్నది పెట్టుకో, ఎర్రది పెట్టుకో, మ్యూజిక్ పెట్టుకో, కదలకుండా కూర్చో. మన పూర్వీకులు లాకింగ్ సిస్టమ్స్ చెప్పారు, ఎన్నో చెప్పి మెడిటేషన్లు పూజలు చేసే చెప్పారు కదా. కొన్ని ముద్రలతో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకుంటాడు, ఆయన ముక్కు పట్టుకోమన్నాడు, ఈయన ముక్కు పట్టుకున్నాడు. అంతే. ముక్కు ఎందుకు పట్టుకున్నాడో నీకు తెలియదు. ప్రెజెంట్ లో ఉంటామన్నాడు. అవును అవును. డిసెంబర్ 30న ప్రారంభం. అసలు ఏంటి ఈ ద్వార దర్శనానికి విశేషం ఏంటి? ఆ రోజుల్లో స్వామిని ఏ రకంగా ఆరాధించవచ్చు అంటే ఇవన్నీ ఇప్పుడు మేము వింటున్నాము, ఓహో ఈ రోజు ఇదా అనుకుంటున్నాము, ఈ రోజున వెళ్ళి స్వామిని ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే విశేషమైన అనుగ్రహము అని అనుకుంటున్నాం.
మీ కాలం నుంచి కూడా ఇవన్నీ ఆచరించేవారా? ఇవన్నీ అప్పటి నుంచి ఎలా వస్తున్నాయో అలాగే వెళ్తున్నాయా? వాటి గురించి తెలియజేయండి. ఆ రోజుల్లో ఇవన్నీ తప్పకుండా బాగా ఆచరించేవాళ్ళే. హ్మ్. కాబట్టే కొంతమందికి తెలుసు మరి. అయితే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటున్నాం. హ్మ్. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశికి వచ్చేటప్పటికి సరే విష్ణుమూర్తి ఈ ఏకాదశి విశిష్టత ఇవన్నీ మనం చెప్పుకుంటాం అనుకో. అవును. ఫస్ట్ ఏమిటంటే ఏకాదశి ద్వాదశికి కూడా చక్కగా స్నానం చేయటం అదొకటి ఉంది. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన విషయం. ఆ, తర్వాత ఉపవాసం కదా. అవునమ్మా. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఒక శాస్త్రీయ పద్ధతిగా చెప్తారు. ఎట్లాగంటే ఏదో ఎట్లా పడితే అట్లా అవి తినేసేసి కాకుండా దానికి ఎట్లా శాస్త్రీయ పద్ధతిగా ఎట్లా చెప్తారంటే దశమి రోజునే కాస్త మధ్యాహ్నం పూట కాస్త సాత్వికమైన ఆహారం చక్కగా జాగ్రత్తగా తీసుకుని రాత్రి ఊరికే లైట్ పలహారంతో దశమి రోజున చేసుకుని ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం. ఓకే. ఓకే. మంచి కఠిన ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. సరే మరి లేని వాళ్ళు ఏదో కాస్త తింటూ ఉంటారు. ఏం చేస్తాం అసలు మానేకన్నా ఇదే రేట్ అనుకుని చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అసలు శాస్త్రీయ ప్రకారం అయితే పూర్వం రోజుల్లో చేసేదైతే ఏమీ తినకుండా ఎక్కువ ఏదో గుక్కిడి నీళ్ళు తాగితే ఎప్పుడైనా అంతే తప్ప ఉపవాసం జాగ్రత్తగా చక్కగా చేసేవాళ్ళు. తెల్లవారులు జాగారం చేసేవాళ్ళు. ఏకాదశి రోజు కూడా. ఓహో. ఏకాదశి కూడా తెల్లవారు జాగారం చేస్తారు. చేసి ఇంకా ద్వాదశి ఘడియలు రాగానే భోజనం చేయాలట. ఇప్పుడు మామూలుగా అయితే ఏదో సాయంత్రం దాకా ద్వాదశి ఉంది కాబట్టి మధ్యాహ్నం ఎప్పుడో తినచ్చులే అనుకుని చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ శాస్త్రీయ పద్ధతి అయితే ఏమిటంటే పొద్దున 6 గంటలకి ద్వాదశి ఘడియలు వస్తున్నాయి అనుకో, అప్పుడే తినేసేయాలట. మేము తినలేవు, మాకు అలవాట్లేదు, మేము తినలేము అంటే కుదరదు. ద్వాదశి గడియలు ప్రారంభంగానే భోజనం చేసేయాలట. ఓకే. ఓకే. తర్వాత చూద్దాం 6ంటికి అయిందంటే తినలేములే అని అనుకుంటే శాస్త్రీయంగా చేద్దాం అనుకుంటే పద్ధతి అది. ఓకే. సరే ఇలా అనుకుంటే అది వేరే సంగతి. ఇప్పుడు ఏకాదశి రోజు అన్నం ఆహారం తినకూడదు అనడానికి కూడా ఒక రీజన్ ఉందంటమ్మా. అదేంటి? అదే దానికి కూడా ఎందుకంటే ఇప్పుడు మిగతా రోజుల్లో అంతా ఏమిటంటే రకరకాల వంటల్లో రకరకాలుగా చేసుకుని పిండి వంటలు అవి ఇవి ఇవి తిని 15 రోజులు బాగా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అవును. బాగా తింటూ ఉంటారు. ఒక రకంగా మన వైద్యపరంగా ఆలోచించేటప్పటికీ ఇన్ని రోజులు ఇంత బాగా తిన్న వాళ్ళకి ఒక రోజున ఏకాదశి రోజున అటు ఉపవాస పుణ్యం ఉంటుంది, ఇటేమో ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుందని ఒక రోజున మానేసేస్తే మంచిది అనేది ఒక వైద్యరీత్యా కూడా చెప్తారు. ఓకే. దీనికే మా చిన్నతనంలో ఒక హాస్యంగా ఒక భక్తురాలు అన్నీ చేయాలని ఆవిడకి ఆశ. కానీ ఏమీ చేయలేని తన దుర్బలత్వాన్ని బయట పెట్టుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ ఒక పాట పాడుతుంది. ఏ పాట? అది పాడు వినిపించనా? పాడండి. రక్షించరా రాధా కృష్ణ పక్షి వాహన నన్ను పేక్ష సేయకురా, రక్షించరా రాధా కృష్ణ. ఏకాశి ఉపవాసమెప్పుడు ఉందామంటే ఆకలి బాధకు నేనోర్వలేను, రక్షించరా రాధా కృష్ణ. పోని స్నాన సంధ్యలు చేసి తరించుదామంటే చన్నీళ్ళల్లో మునిగి చలి కోర్వలేను, రక్షించరా రాధా కృష్ణ. అన్నదానము చేసి తరించుదామంటే ఒరులకు బెట్టంగా నేనోర్వలేను, రక్షించరా రాధా కృష్ణ. పోని అని దాన ధర్మము చేసి తరించుదామంటే చేతనొక దమ్మిడి అయినాను లేదు, రక్షించరా రాధా కృష్ణ అంటూ ఒక అమాయకురాలనుకో, లేకపోతే ఇవన్నీ చేయటానికి బద్ధకిష్టురాలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు మనం. ఈ రకంగా ఆవిడ ప్రార్థన చేసి దీన్ని ఒక సరదాగా మా చిన్నతనంలో పాడుతూ ఉండేవాడు. అట్లాగే ఇంకో ఉపమానం కూడా చిన్న ఒక కథలాగా ఎట్లా చెప్తారంటే, ఒక పెద్ద ఆవిడ మర్నాడు ఏకాదశి ఉపవాసం ఉందా అని ఉన్నది ఆవిడకి.
తెల్లవారితే ఏకాశి ఉపవాసం ఉండాలి, తెల్లవారితే ఏకాశి, తెల్లవారితే ఏకాశి, తెల్లవార్లు తింటూనే కూర్చున్నది. అప్పుడు ఉపవాసం ఉండాలని. తెల్లవారేదాకా తిని అప్పుడు ఉపవాసం ఉన్నట్టు అట్లా సరదాగా కథలు మా పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు, నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. అవి ఇప్పుడు నేను కూడా సరదాగా మీతో పంచుకుంటున్నాను నేను ఆ సరదాని. అట్లా ఆ రకంగా మన ఏకాదశి ఉపవాసం చేసి చక్కగా ద్వాదశి పారాయణ చేస్తే అది ఎంతో ఆరోగ్యరీత్యా అటు ఆధ్యాత్మిక పరంగా చక్కటి అనుగ్రహం దొరుకుతుంది. రెండు రకాల. ఇకపోతే ఉత్తర ద్వార దర్శనం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కసారి భగవంతుని ప్రార్థన చేసుకుని కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ హరి గోవిందాయ నమో నమః, గోవిందాయ నమో నమః అని ఆ వైకుంఠవాసుని ప్రార్థన చేసుకుని ఉత్తర ద్వార దర్శనంకి వెడదాం మనం. తప్పకుండా. ఉత్తర ద్వార దర్శనం అనేటప్పటికీ ఇప్పుడు చాలా రకాల విషయాలు ఉన్నాయి చెప్పినవి. ఎట్లాగంటే ఇప్పుడు ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠంలోకి వెళ్ళాలన్న సాధన. దానికి ఉండవలసింది ఏమిటి అంటే సత్వగుణం ప్రధానంగా ఉండాలని చెప్తారు. మనలో సత్వ రజస్ తమో గుణాలు ఉన్నాయి కదా, 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణమే ప్రధానంగా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక భగవంతుని చేరుకోవాలనుకుంటే ఉండవలసింది సత్వగుణమే. కానీ అది ఆ 2 లేకుండా సత్వగుణం ఉండటానికి కుదరటల్లా, ఉండాల్సిందే. వీటికి ఉపమానంగా ఒక కథ ఎట్లా చెప్పారంటే, సనకసనందనాది మహర్షులు ఒకసారి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళి భగవాను చూడాలనుకుని వెళ్ళినప్పుడు జయ విజయులు ఇద్దరు కాపలా ఉంటారు కదా, వాళ్ళు అడ్డుకున్నప్పుడు ఏమిటి వాళ్ళిద్దరు ఏమిటి, మహర్షులు ఏమో సత్వగుణ సంపన్నులు, వాళ్ళిద్దరు వచ్చేటప్పటికి రజస్తమో గుణాల వాళ్ళు. అవును. కాబట్టి ఈ వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే వాళ్ళు కాదని అన్నారో వాళ్ళిద్దరికి శాపం పెట్టేసి పక్కకి తప్పించేశారు. అంతే కదా, వాళ్ళిద్దరికి శాపం పెట్టేశారు. అప్పుడు ఏమవుతున్నది, భగవంతుడు అరే సనందనాది మహర్షులు వచ్చారు, వీళ్ళు ఏమో ఇది చేశారు, వాళ్ళకి శాపం పెట్టాడు. మరి అది కూడా భగవంతుడు, వాళ్ళకి శాపం పెట్టడం అనేది కూడా భగవంతుడు కూడా ఒక ప్రాబ్లమే. అంతే. దానికోసం ఆయన వీళ్ళ కోసం పరిగెత్తుకొచ్చాట. ఎవరి కోసం, సనకసనందనాది మహర్షుల కోసం. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, సత్వగుణం ఉన్న వాళ్ళ దగ్గరికి భగవంతుడు పరిగెత్తుకొస్తాడని తెలుస్తోంది. అవునమ్మా. కాబట్టి అంటే అది మహర్షులైనా సామాన్యులైనా అలాంటి గుణం కలిగిన వారు. మహర్షులకి ఎటు సత్వగుణం సామాన్యంగా ఉంటుంది, వాళ్ళు చెప్పుకోకర్లేదు. కానీ వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, విశ్వామిత్రులు లాంటి ఋషులు లేరు. అమ్మో, వాళ్ళది విశ్వామిత్ర గోత్రం అంటారు. అంటే కోపిష్టి వాళ్ళుగా ఉంటారు అందులో. కాబట్టి సత్వగుణం ప్రధానంగా ఆ భగవంతుని మనం రప్పించుకోవటానికి అది ఉండాలన్నమాట. కాబట్టి మనలో ఉండే ఈ రజస్తమో గుణాలని మనం ఎప్పుడైతే తోసేస్తామో మనకు భగవంతుడు అందుబాటులో ఉంటాడు. ఓకే ఓకే అనేది ఒకటి. ఇది వైకుంఠానికి వెళ్ళడానికే కదా వెళ్ళారు వాళ్ళు ఋషులు. అట్లాగే ఇంకో విషయానికి వచ్చేప్పుడు ఇంకో కథ ఏం చెప్తారంటే, విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సృష్టించి మరి ఆయనకేమో వేద విజ్ఞానాన్ని, ఆ రోజుల్లో పుస్తకాలు లేవు కదా, ఇప్పుడంటే పుస్తకాలు చేస్తున్నారు వేదాలన్నీను, అప్పట్లో పుస్తకాలు లేవు కాబట్టి వేద విజ్ఞానాన్ని ఆయనకి ఉపదేశం చేసే బ్రహ్మదేవుడికి చెప్పి నువ్వు సృష్టి చేయమన్నాడు. ఆయన దగ్గర నుంచి ఈ విష్ణుమూర్తి గారి చెవిలో నుంచి వచ్చిన మధుకైటభులు అనే రాక్షసులు ఇద్దరు ఆ వేద విజ్ఞానాన్ని ఎత్తుకుపోయారు. వాళ్ళు ఎత్తుకుపోయేటప్పటికి సరే ఇప్పుడు బ్రహ్మదేవుడు చూసుకుని, అయ్యో ఇప్పుడు ఎట్లా చేయాలి, నేను సృష్టి ఎట్లా చేయాలి, నా విజ్ఞానం కాస్త వెళ్ళిపోయింది, ఏం చేయాలని వెతుక్కుంటూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసేసి ఇట్లా జరిగింది, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి ఆయన్ని అడిగితే, సరే విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఈ రాక్షసుల్ని ఇద్దరిని, ఎందుకరా ఆయన దగ్గర నుంచి ఆ వేదాలు తెచ్చుకున్నారు, మీరేం చేసుకుంటారా, ఆయనకి ఇచ్చేయండి అని చెప్పాట. పాపం మంచిగా చెప్తే వాళ్ళేమో మేమేమో బొమ్మన్నట్టు వాళ్ళు. అప్పుడు ఈయన మీకు కావాల్సిన వరం ఏదన్నా నేను ఇస్తాను, అదైతే ఆయనకి ఇవ్వండి,
మీరు ఏది కోరితే అది వరం ఇస్తాను నేను, ఆయనకి ఇవ్వండి అని విష్ణుదేవుడు అనేటప్పటికీ వాళ్ళు ఏం చేశారట, నువ్వేంటి మాకు వరం ఇచ్చేది, సరే నువ్వు మాతో యుద్ధం చేయి, మేము కోరేది ఏమిటంటే నువ్వు మాతో యుద్ధం చేయి, తర్వాత చూద్దాం వేదాల సంగతి అన్నారట వాళ్ళు. నెల రోజులు యుద్ధం చేయమన్నారట. నెల రోజుల పాటు దేవి భాగవతంలో అయితే ఈ మధుకైటపులు 5,000 సంవత్సరాలు స్వామితో యుద్ధం చేసినట్టుగా ఉన్నది. 5,000 ఈ వేదాలు తీసుకురావటం కోసరం అట్లా. సరే ఈ మేము నాతో యుద్ధం చేస్తే అప్పుడు సంగతి చూద్దామని. సరే విష్ణుమూర్తి యుద్ధం చేసేసి వాళ్ళని చంపేశాడు. చంపేసిన తర్వాత పాపం ఈయనకి జాలేసిందిట. పాపం వాళ్ళ అమాయకులు, సరే లేదు వీళ్ళకి కాస్త మోక్ష ప్రాప్తి ఇద్దామని చెప్పి వీళ్ళ కోసం వైకుంఠ ద్వారం తెరిచారట విష్ణుమూర్తి మొదటిసారి. మధుకైటపుల కోసరం వీళ్ళని చంపేసిన తర్వాత, అంతకుముందు ఏమైనా జరిగినాయేమో తర్వాత, వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళ కోసం తెరిచాట ఆ వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం. ఓకే ఓకే ఓకే. తీసుకెళ్ళి వీళ్ళ లోపలికి తీసుకెళ్ళాట. తీసుకెళ్ళేటప్పటికి అక్కడంతా మరి విష్ణుమయం, విష్ణుమూర్తి ఆకారాల్లో ఉన్నారు అందరూ. చాలా ఆనందంగా ఉంది, ఎంతో ఇదిగా ఉందిట. వీళ్ళకి చాలా నచ్చిందిట. అరే రే మనం ఎంత పొరపాటు చేసాము, మనం ఈ చేసిన పనులన్నీ తప్పుడు పనులే చేశాం కదా, వేదాలను సంవరించాము, ఆయన్ని యుద్ధం చేయమన్నాము, దేవుడితో ఆయనతో మనం యుద్ధం చేశాము, వీళ్ళు మనం చాలా తప్పు పనులు చేశాము. అయితే ఒక పని చేద్దాం, ఆయన మనకి వరం ఇస్తానన్నాడుగా, అంటే నువ్వేమిటి ఇచ్చేది పొమ్మన్నా, మనమేను పొగరు కొద్దీను, కాబట్టి ఆ వరం ఇప్పుడు అడుగుదాం. ఏమిటి అంటే, స్వామి మరి మమ్మల్ని మీ ఈ వైకుంఠ ద్వారాలు ఉత్తర ద్వారం తెరిచారు కదా, లోపలికి తీసుకెళ్ళారు కదా, ఆ ద్వారాల దగ్గర మమ్మల్ని ఇద్దరినీ పెట్టండి శాశ్వతంగా. అక్కడ పెడితే ఏమిటంటే ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చే వాళ్ళందరూ ముందర మమ్మల్ని చూస్తారు కదా, మమ్మల్ని చూసినప్పుడు మన కథ అంతా తెలుస్తుంది కదా వాళ్ళకి. ఆ రకంగా మేము లోకంలో ప్రసిద్ధి చెందుతాం, పేరు వస్తుంది మాకు. అదైపోయిన తర్వాత మరి ఇంతటి రాక్షసుల్ని భగవంతుడు కరుణించి వాళ్ళ ద్వారపాలకులు అక్కడ ఉండేందుకు స్వర్గాన్ని, ఆ వైకుంఠాన్ని తీసుకెళ్ళాడు విష్ణుమూర్తి అని, నీకు కూడా పేరు వస్తుంది, స్వామికి పేరు అదే నీకు కూడా వస్తుంది, పేరు వస్తుంది అని. ఇంకోటి ఏమిటంటే, మమ్మల్ని అక్కడ పెట్టారు. సరే మీకోసం వచ్చేవాళ్ళని, అదే మీ దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించు. మమ్మల్ని తలుచుకుంటారు, నిన్ను తలుచుకుంటారు, నీ దర్శనం చేసుకుంటారు, వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదించు అని. అంటే నిస్వార్థంగా వాళ్ళ వరకే కాకుండా లోకల్లో మరి దేవతలు ఏమిటి, మానవులు ఏమిటి, అందరూ దర్శనం చేసుకోవటానికి చెప్పి వాళ్ళందరికీ నువ్వు ముక్తి తప్పకుండా ఇవ్వు మా కోసం. ఇప్పుడు మా పేరు కూడా బయటికి రావటం కోసం నువ్వు వాళ్ళకు ముక్తి ఇవ్వాల్సిందే అన్న విధానంగా వాళ్ళు ఆయన్ని ప్రార్థిస్తారు ఆయన్ని. సరే ఆ రకం సరేనని అప్పుడు విష్ణుమూర్తి సరే ఒప్పుకున్నాలే అని వాళ్ళని ద్వారపాలకులుగా ఆ ఉత్తర ద్వారం దగ్గర పెట్టారట. ఇంకా ఏమిటంటే విశేషం, ఉత్తర ద్వార దర్శనం అంటున్నాం. ఉత్తర అనేటప్పటికీ ఒకమైన ఉన్నత స్థితికి వెళ్ళే అర్థం ఉంటుంది దానికి. కాబట్టి ఇప్పుడు మనం సామాన్యులం, మన బోటి వాళ్ళం అందులోకి వెళ్ళటం అనేటప్పటికీ మనకి ఉన్నత స్థితి రావాలంటే ఆ ద్వారంలోంచి వెళ్ళాలి. ఉత్తర ద్వార దర్శనం అంటే మన ఉన్నతిలోకి తీసుకువెళ్ళేటటువంటి ద్వారం అది. అదే ఆ రకంగా అదొకటి చెప్తారు. తర్వాత వైకుంఠం అనేటప్పటికీ, కుంఠము అంటే నశించనిది, వైకుంఠం అంటే దాన్ని నశింపు లేదుట. ఈ ప్రళయం వచ్చి ఇవన్నీ మునిగిపోయినా చేసినా కూడా అది మాత్రం మునిగిపోదుట. అందుకనేది వైకుంఠం అనే దానికి పేరు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ వైకుంఠ ఇప్పుడు విడిగా కూడా గుళ్ళల్లోకి వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటే ఇళ్లలో కూడా పెట్టుకుని ఉత్తర దిక్కుగా దేవుణ్ణి పెట్టుకుని అట్లా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అట్లా చేయొచ్చు అంటారమ్మా? చెప్పారు, వాళ్ళు అడిగారు పెట్టుకుంటారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి కదా మరి,
వీళ్ళు కూడా ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళినప్పుడే ద్వారం దగ్గర పెట్టుకున్నప్పుడు అదే రీతిగా అన్ని చోట్ల ఉండాలి కదా. అందుకోసమని కాస్త పెద్ద పెద్ద ద్వారాలు పెట్టుకోమని చెప్పు వాళ్ళకి చెప్పేట. ఎందుకంటే వీళ్ళు రాక్షసులు కదా, ఇవన్నీ జోకులుగా చెప్పినట్టుగా వాళ్ళు అడిగారు. నిజమే, జోకుని కాదు. అటువంటి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేటటువంటి విశేషమైనది ఉత్తర ద్వార దర్శనం. అంటే కానీ ఉత్తర దిక్కు కానీ కాదు. ఇప్పుడు అంటే ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితికి తీసుకెళ్లేది ఈ వైకుంఠ ద్వార దర్శనం. విశేషంగా ధనుర్మాసంలోనే ఎందుకనమ్మా? ధనుర్మాసంలోనే వస్తుంది అది. అదే అంటే అప్పుడు జరిగింది, వాళ్ళు అడిగింది అన్ని తర్వాత ఉత్తరాయణ ప్రవేశం అదంతా వస్తుంది కదా, అదే ధనుర్మాసంలోనే వస్తుంది. కాబట్టి ఆ వైకుంఠ ఏకాదశి అని దానికి మొదటి నుంచి ఎన్నో ఏకాదశులు ఉన్నాయి కదా. వాటిల్లో తొలి ఏకాదశి ఒకటి, ఆషాఢ మాసం 24 ఏకాదశి ఆకామావై అంటారు. అది సముద్ర స్నానాలకి తొలి ఏకాదశి. తర్వాత వచ్చి భాద్రపద ఏకాదశిట. తర్వాత వచ్చి కార్తీక ఏకాదశి, ఈ మార్గశిర ఏకాదశి. ఈ వీటిని ఇంకా విశేషంగా చెప్తారనమాట. తొలి ఏకాదశి రోజున ఆయన నిద్ర అని నిషతోటి వెడతారు కదా, చాతుర్మాస దీక్ష అని చెప్పి వెడతాడు. మనకి కార్తీక మాసం వచ్చేప్పుడు క్షీరాబ్ది ఏకాదశి అని అనుకుని చేసాం. అప్పుడు ఆయన లేవడుట, ఊరికే ఇటు నుంచి అటు పక్కకు ఒత్తికెళ్తాడట విష్ణుమూర్తి. అదక్కడ విశేషం. ఇప్పుడు కళ్ళు తెరుస్తాడట. ఈ వైకుంఠ ఏకాదశికి కళ్ళు తెరిచి తన 30 దేవతలందరినీ కూడా ఆయన వెంట పెట్టుకుని భూలోకానికి వస్తాడట. తప్పని ప్రతి ఆలయంలోనూ ఆయన తిష వేసి కూర్చుంటాడు వాళ్ళని. అందుకే అందుకే ఈ ఏకాదశికి అన్ని చోట్ల వైష్ణవ ఆలయాలన్నీ వెలిగిపోతూ ఉంటాయి. తెల్లవారుజామున లేచి పూజలు ఇవి చేస్తూ ఉంటే మా చిన్నతనంలో దూలిపూళ్ళ మా తాతగారు వాళ్ళు వింటూ ఉంటే గోపాలస్వామి గుడి ఒకటి ఉండేది, పెద్ద డంకా ఉండేది అక్కడ. ఆ డంకాని కొట్టేవాళ్ళు, డామ్ డామ్ అని కొడితే ఊరంతా వినిపించేది అనమాట. అది వినంగానే గబగబా లేచేసి మేము మొహాలు కడుక్కుని వాకిట్లో బాదం చెట్టు ఆకులు తీసుకుని వెళ్ళేవాళ్ళం. వేడి వేడి దద్దోజనాలు, పులిహోరలు, తెల్లవారేటప్పుడు ప్రసాదం. అప్పుడేం తెలుసు మనకి, దేవుడే భక్తి మనకి తెలియదే పిల్లలప్పుడు. ప్రసాదం కోసం అట్లా వెళ్ళేవాళ్ళం. అట్లా వెళ్ళి ఆ ప్రసాదాలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. ఇది ధనుర్మాసంలో ప్రారంభంతో వైష్ణవాలయాలన్నీ అట్లా వెలిగిపోతూ ఉంటాయి. ఓకే, అంటే ఇంకా ధనుర్మాస ప్రారంభమే స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో మొదలైపోతుంది. ఇంకోటి ఏమిటి చెప్తారంటే, ఇప్పుడు సూర్యనారాయణమూర్తి అంటున్నాం మనం, నారాయణుడు అంటున్నాం కూడా, ఆయన కూడా నారాయణమూర్తి, నారాయణ అవతారం అని అంటారు కదా. అప్పుడు ఈ 30 దేవతలు ఎవరంటే ఆయన కిరణాలన్నీ 30 దేవతలుట. ఆయన ఇప్పుడు ఇక్కడ నుంచి ఉత్తర ద్వారానికి దానిలోకి లోపల వెళ్ళి కూర్చోవాలి కదా. ఆయన ఈ కిరణాలతోటి ఆయన ఉత్తరాయణంలోకి ఆయన ప్రవేశం. సూర్యనారాయణ దీనికి కూడా సంబంధించి అట్లా చెప్తారు. ఆయన కూడా ఈ ధనుసు దీనికే వైకుంఠానికే ఆ నారాయణమూర్తిగా, సూర్యనారాయణమూర్తిగా ఆయన కిరణాలన్నీ 30 దేవతలుగా ఆయన భూలోకంలో ఉంటాడు అని చెప్పి అట్లా చెప్తారు. ఓకే 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 మీరు ఇప్పుడు ఇందాక ప్రసాదము ఇవన్నీ ఆ డంకా మోగించడం అన్నారు. పాటలు ఏమన్నా పాడేవాళ్ళు కాదా అమ్మ అప్పుడు? అంటే ప్రతిదీ మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో. ఎందుకు నారాయణమూర్తి మీద పాటలు పాడతాం కదా. పాడతారా ఇప్పుడు? వైకుంఠపతే నారాయణ వారి జనయన నారాయణ, వైకుంఠపతే నారాయణ, వక్షస్థల కౌస్తుభమణి భూషిత శంఖచక్ర పీతాంబర శోభిత, వక్షస్థల కౌస్తుభమణి భూషిత శంఖచక్ర పీతాంబర శోభిత, నారాయణ హరినారాయణ నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ హరినారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ సత్యనారాయణ,
వైకుంఠపతే నారాయణ. దేవతలందరితో పాటు మనం కూడా ఈ పాట పాడుకుంటూ ఉత్తరం ద్వారంలోకి ప్రవేశించి భగవంతుని దర్శనం చేసుకుందాం. తప్పకుండా అమ్మ, చాలా సంతోషం అమ్మ. నమో నారాయణాయ. ధన్యవాదాలు అమ్మ. మనకి ఈ డిసెంబర్ 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. ఆ రోజు ఆ విశిష్టత ఉంది కాబట్టి స్వామి అనుగ్రహం మన పైన ఉండాలంటే మనం కొన్ని విధానాలు ఆచరించాలంటారు. మరి ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి. అసలు ఏ ఏకాదశి అయినా చాలా పవిత్రమైనది అని చెప్పేసి మన హిందూ ధర్మ మార్గంలో మనం ప్రతి ఏకాదశిని కూడా పూజ కిందే కొలుచుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఏంటి అంటే ఏకాదశి అన్నది విష్ణుమూర్తికి సంకేతం. అంటే విష్ణుమూర్తి యొక్క పూజలన్నీ ఏకాదశి రోజునే. అన్నిటిలోనూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి అన్నది విశిష్టమైనది ఎందుకయింది అంటే ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ స్వామికి అంటే విష్ణువుకి ఆరాధన చేస్తారు. ఈ ఆరాధన చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అందరూ అంటే వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి మీరు ఏ విష్ణుమూర్తి దేవాలయాల్లో అయినా సరే మామూలుగా ఏంటి అంటే అందరూ దక్షిణంగా స్వామి లోపలికి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది. ఈ ఒక్కసారి మాత్రం అంటే ఆ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి ఇంకో మార్గంలో మీరు ఎప్పుడైనా చూస్తే మన సాంప్రదాయంలో కూడా దక్షిణాయనం ఉత్తరాయణం అని చెప్పేసి రెండు ఆయనాలు. ఈ ఆయనాలు అంటే ఏంటి అంటే సూర్యుడు దక్షిణం వైపు తిరిగినంతసేపు దాన్ని దక్షిణాయనం అని పిలుస్తున్నాం. అదే మకర సంక్రాంతి వచ్చేసరికి మళ్ళీ ఆయన ఎటు వస్తున్నాడు అంటే ఉత్తరం వైపు వస్తున్నారు. ఎప్పుడైనా ఒక ఫోర్స్ చూడండి, ఒక స్ట్రైట్గా వెళ్ళినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది. అదే ఎలాస్టిసిటీ అంటారు. మీరు చూస్తే ఒక బాల్ని కనుక మనం గోడకు కొట్టాము అంటే మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు చాలా చిన్న ఫోర్స్లో వెళ్తుంది. అదే కనుక అది మళ్ళీ వెనక్కి రివర్స్ వస్తుంది చూసారా, అప్పుడు వచ్చే అందుకే ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని కూడా పిలుస్తూ ఉంటారు మీకు. ఆ పుణ్యకాలం అని పిలవడానికి ఏంటి అంటే అందులోనే చాలా మంచిగా అంటే కొన్ని శూన్యమాసాలు ఇప్పుడు చూడండి, పుష్యమాసం అని కానీ లేకపోతే పాల్గొన మాసం, ఈ ఆషాఢ మాసం, ఇవన్నీ ఎలా అంటే ఈ కాలంలోనే వస్తున్నాయి. అంటే ఆ శూన్యమాసం అంటే చాలా మంది శూన్యం సున్నా అంటే ఏంటంటే ఏవి లేదేమో అని అనుకుంటాం, కానీ అన్ని సున్నాలోంచే వచ్చాయి మనం చూస్తే. నిజం. అంటే పూర్ణత్వం అంటేనే సున్నా. అంటే ఆ పూర్ణత్వం తెచ్చుకోవాలి. అలాంటప్పుడు ఏంటి అంటే మనం స్వామిని ఎలా కొలుస్తున్నాం అంటే తక్కువ శక్తి ఉన్నప్పుడు ఎక్కువసేపు మనం శ్రమపడి సాధన చేయడం ద్వారా దేవుణ్ణి మనం తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే శుభకార్యాలకు వీటికి ఇది శూన్యం, కానీ దేవతారాధనకు మనం శక్తిని సంపాదించుకోవడానికి చాలా మంచి మాసం. అంటే అప్పుడు నిజంగా కూడా శుభకార్యాలు అవన్నీ పెట్టకపోవడానికి నా వరకు నేను పెద్దలు నిర్ణయించిన ఏమిటి అని అనుకుంటాను అని అంటే అలా పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి అసలు ఏ బిజీ లేకుండా ఉంటే దైవ ఆరాధనలోనే ఉంటారు. నిజం. అంటే ఇంకే పని లేదు, ఇంకో పని ఉంటే ఆలోచన అన్నే. ఇప్పుడు చూడండి, నేను ఆ పని చేయాలి అన్నప్పుడు దీని మీద మనకు ఆలోచన ఉండదు కదా. అలా ఉండకుండా అందరూ ఒకే దాని మీద ఫోకసివ్గా ఉండాలి అన్న దానికోసం ఇది పెట్టారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నిజమమ్మా. దానికి తోడు ఏంటి అంటే చంద్రుడి యొక్క శక్తి కూడా, అంటే సౌరశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా చంద్రుడి యొక్క శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఉపగ్రహమే కదా, అంటే చంద్రుడి యొక్క కాంతి వల్లే అది ప్రతిబింబిస్తోందని మనకి చెప్తారు ఆస్ట్రాలాజికల్గా కూడా. అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడైతే మన లోపల ఉన్న ప్రాణశక్తిని మనం పెంచుకున్నామో అంటే దైవారాధన ద్వారా, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫోకస్ అన్నది బాగా పెరుగుతుంది. అంటే ఈ 6 మాసాలు మనం ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆ ఫోకస్ని ప్రాణశక్తిని పెంచుకుంటే మిగతా 6 మాసాల్లో ఏంటి అంటే మనం నార్మల్గా ఇప్పుడు చూడండి కార్తీక మాసం వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం ఎప్పుడు దేవుడితో ఉండాలనే చెప్పారు. కానీ ఏంటి అంటే ముక్కోటి దేవతలు ఒకేసారి విష్ణుమూర్తిని కొలుస్తున్నప్పుడు ఆ దేవతల్లో మనం ఒక భాగం అవ్వడం అన్నది ఎంతో అదృష్టం. ఎందువల్ల అంటే వాళ్ళతో పాటు మనం ఎంతో కొంత చేసాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు ఎప్పుడైనా వింటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందండి అంటారు. అదేవిధంగా దేవతతో మనం
అక్కడ కూర్చుని ఇప్పుడు ఒక దేవత అక్కడ ఉంది, ఆ దేవతతో మనం చేయగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఎంతో కొంత ఆ శక్తి మనకు కూడా అంటుతుంది కదా. అందువల్ల వాళ్ళు ఇది పెట్టారు అని అంటే ఈ టైంలో ఆ ఏకాదశి అంత పవిత్రమైందని చెప్పడానికి కారణం ఏమిటి అంటే అంతమంది దేవతలతో కూర్చుని మనం చేయడం ద్వారా మనకు కూడా ఆ దేవతా శక్తి అన్నది కొంచెం అంటే మనం ఎక్కువ కష్టపడక లేకుండా కొంచెం కష్టపడితే సులువు అవుతుంది అని చెప్పారు. అందువల్ల ఇది దానికి తోడు ఏంటి అంటే ఎప్పుడైనా సరే ప్రదక్షిణం అప్రదక్షిణం అంటారు. మీరు మామూలుగా ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటున్నారు కదా, ఇప్పుడు ఏంటి ఉత్తర ద్వాదశనం అంటే రివర్స్ లో వస్తున్నారు, అప్పుడు దాని యొక్క శక్తి అన్నది పెరుగుతుంది. అందుకనే అనులోమ విలోమ అని కూడా మంత్రాల్లో మనం చేస్తాం. అంటే ఫస్ట్ స్ట్రైట్ గా చేస్తాం, తర్వాత రివర్స్. అది చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఈ శక్తి అనులోమం అంటే కింద నుంచి కుండలిని శక్తిని పైకి తీసుకెళ్లి విశ్వవ్యాపక చైతన్యంలో కలుపుతున్నాం. మళ్ళీ రివర్స్ లో వచ్చేసరికి ఏమవుతుంది, విశ్వవ్యాపక చైతన్యంలో ఉన్న శక్తిని మన లోపలికి తెచ్చుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు దీన్ని తీసుకెళ్లి అందులో కలిపి కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ అందులోంచి మన లోపలికి తెచ్చుకునే పద్ధతి, ఆ ప్రక్రియ అన్నది ఇక్కడ జరుగుతుంది. అందువల్ల వాళ్ళు ఈ ఉత్తర ద్వార దర్శనమైనా చెప్పారు, ముక్కోటి ఏకాదశి అనేది ఇంత ప్రత్యేకంగా వాళ్ళు చెప్పడానికి కూడా కారణం మనలో శక్తిని తొందరగా అంటే ఈజీగా మళ్ళీ ఎక్కువ శక్తిని తెచ్చుకునే మార్గం ముక్కోటి ఏకాదశి. ఓకే, అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి ఏం చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అక్కడ ఆల్రెడీ దేవతామూర్తులంతా ఉంటారు కాబట్టి మనం జస్ట్ స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ కాసేపు కూర్చోగలిగితే చాలు. ఏదో విశేషంగా విశేషంగా అంటే తప్పకుండా చేయాలి. ఎందుకు ఇప్పుడు ఎంత పిండి కలిపితే అంతే రొట్టె వస్తుంది కదా, అంటే ఏమి చేయకుండా కూర్చుందాం అనుకో దేవుతుంది. అంటే మీరు ఏదో మంత్రము గురువుల ద్వారా మంత్రం తీసుకున్నారు, ఆ మంత్ర సాధన చేసుకోవచ్చు. లేదు మీకు తెలిసిన స్తోత్రాలు ఏదైనా సరే పూర్తిగా మీ దృష్టి ఆ దేవత పైన పెట్టి, అంటే ఈవెన్ విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి చెయ్యాలా అని కూడా కాదు, ఏదో ఒక దేవాలయం. ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి అంటే ఇంట్లో కూర్చుని కూడా చేయొచ్చు కదండి అని చాలా మంది. అది ఇంట్లో కూర్చుని చేస్తే మనకు అంత భక్తి శ్రద్ధ ఉంటే అసలు ముక్కోటి ఏకాదశి అవ్వక్కర్లేదు. అన్ని ఏకాదశులు కాదు, అన్ని తిథులు ఏకాదశులే అవుతాయి. ప్రతి నిమిషము మనకు ముఖ్యమే అప్పుడు. కానీ అంత దృష్టి లేదు కాబట్టి మనం ఏంటి అంటే ఒక ఫోకస్ పెరగడం కోసం ఏదో ఒక గుడికి, ఏదో ఒక దేవాలయానికో క్షేత్రానికో వెళ్ళి అక్కడ కూర్చుని సాధన చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ దేవత యొక్క శక్తిని అంటే సాధన అన్నది మాత్రం ఇంపార్టెంట్. ఇక్కడ సాధన ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు సాధనే మిమ్మల్ని ఆ దేవతని కనెక్ట్ చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మీకు దాని రుచి తెలియాలి అంటే తినాలి కదమ్మా. తినకుండా ఎవరో తిని దీనివల్ల నాకు ఈ ఫలితం వచ్చిందండి అంటే ఆడ కాసేపు కూర్చుని నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి అని చెప్పడం ఈజీ. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఎప్పుడు కనిపించాలి అంటే మాత్రం తప్పకుండా వాళ్ళు ఎలా దేవుడితో కనెక్షన్ పెట్టుకున్నారో మనం కూడా అలాగే పెట్టుకోవాలి. అంటే పలానా వాళ్ళకే అవుతుందని లేదమ్మా. ఈ భూమి మీద ఎవరైనా సరే మనస్సు నిశ్చలంగా పెట్టుకుని దేవత మీద కనుక ఫోకస్ పెడితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఆ దేవుడు కనిపిస్తాడు. ఎందుకంటే దేవుడు అందరికీ ఒక్కటే. ఈరోజే పొద్దున్న ఒక చిన్న కొటేషన్ చూశాను. ఏమిటి అని అంటే చాలా బాగుంది. ఏమిటి అంటే నీలో ఉన్న ప్రత్యేకతను నువ్వు చూపించాలి, అంతే తప్ప ఎవరు నీకు టీచ్ చెయ్యరు. దానికి ఎగ్జాంపుల్ ఏమిటి చెప్పాడు వాడు అంటే అర్జునుడికి దుర్యోధనుడికి ఒకడే గురువు, కానీ ప్రత్యేకత ఎవరు చూపించారు? ఎందుకు ప్రత్యేకత చూపించారు అంటే ఆయనకున్న కాన్సన్ట్రేషన్. అంటే ఆ గురువు చెప్పింది వినాలి అంటే ఫస్ట్ మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. 100 మంది కౌరవుల్ని 105 మంది మొత్తం వీళ్ళు 5 మొత్తం 105 మందిని నుంచో పెడతారు. ఎవరు? ద్రోణాచార్యుల వారు నుంచో పెట్టి ఒక చెట్టు మీద ఒక చిలకని పెట్టి ఆ చిలక కన్నును కొట్టాలిరా అని అందరికీ చెప్తారు. అందరికీ ఎప్పుడైతే చిలక కన్నును కొట్టాలి అని చెప్తున్నారో చెప్పేసరికి ప్రతి ఒక్కళ్ళకి ఈయన వెళ్ళి అడుగుతాడు. ఏమని అంటే ఒరే బాబు ఏం కనిపిస్తోంది అంటే చెట్టు కనిపిస్తోంది అంటే అందరూ కనిపిస్తోంది అంటారు. కొమ్మ కనిపిస్తోందా అంటే కనిపిస్తోంది అంటారు. చిలక కనిపిస్తోందా అంటే చిలక కనిపిస్తోంది అంటారు. కన్ను కనిపిస్తోందా అంటే కన్ను కనిపిస్తుంది. ఒక్కళ్ళు కూడా
కొట్టలేకపోతారు. కానీ అర్జునుడు ఒక్కడే చెప్తాడు ఏమిటంటే చెట్టు కనిపిస్తోందా, కనిపించట్లేదండి. ఆ పైన ఆకాశం అసలు ఏం కనిపించట్లేదండి. కొమ్మ కనిపిస్తోందా, కనిపించట్లేదండి. చిలక కనిపిస్తోందా, కనిపించట్లేదండి అంటాడు. మరి నీకేం కనిపిస్తోందిరా అని అడుగుతారు. అంటే ఆ కన్ను ఒక్కటే కనిపిస్తోందండి అంటాడు. అంతే, కరెక్ట్ గా గురి పెట్టాడు, ఆ కన్ను కొట్టాడు. అంటే అంత ఫోకస్ ఉంటేనే గురువు చెప్పింది అర్థమవుతుంది. అంతేకా తప్ప గురువు అందరికీ సమానంగానే ఇస్తారు. కానీ మనమే తీసుకోవడంలో లోపం అక్కడ. ఎందుకంటే ఏకాగ్రత ఉంటే. అలాగే దేవుడు అన్నా గురువు అన్నా ఒకటే. ఏంటంటే గురువు ఏంటి అంటే ఫిజికల్ గా ఒక ఆకారంలో మనకి కనిపిస్తూ మన ఎదురుగుండా మనకి చెప్తారు. దేవత అంటే మనం ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆ శక్తితో మనం కలిస్తే మాత్రం అర్థమవుతూ ఉంటుంది. అంతే తప్ప గురువుకి దేవుడికి అసలు భేదం లేదు. అలాంటప్పుడు ఆ దేవుడు కూడా మనకు అన్ని అవ్యాజంగా ఇస్తారు. ఆ ఇచ్చింది తీసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. దానికి మనకి ఏంటి అంటే విద్య అన్నది ఉపయోగపడుతుంది. ఆ విద్య అంటే ఏంటి, జ్ఞానం. మీరు ఎంత సాధన చేస్తారో అంత బాగా ఆ దేవతతో కనెక్ట్ అవుతాం. అమ్మ, ఈ మధ్య కాలంలో ఏ కష్టం వచ్చినా, అది చిన్నదైనా పెద్దదైనా, ఈ కష్టం వచ్చింది అని అంటే ఏదో ఒక దోషం. ఆ దోషాల్లో కూడా ముఖ్యంగా పితృదోషం ఉండటం వల్లే మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు, వంశవృద్ధి లేదు, లేకపోతే మీకు వచ్చే ఇబ్బందులు అని చెప్తున్నారు. ఈ పితృదోషాలకు సంబంధించి కూడా రకరకాల పూజలు చేస్తున్నారు. కానీ నువ్వు ఏదో విశేషంగా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ శివయ్య పాదాలను పట్టుకొని ఆయనను అర్చించుకుంటే, ఆయన నామస్మరణ చేసుకుంటే ఈ దోషం తొలగిపోతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ పితృదోషాలు అంటే ఏంటి అంటే జనరల్గా మనం అందరం కూడా తప్పులు చేస్తామమ్మా. పితృదోషాలు అంటే చాలామంది ఏంటి అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదో తద్దినం పెట్టకపోతేనో, లేకపోతే అంటే సంవత్సరానికి ఒకసారి తిది, లేకపోతే 12 రోజులు అయిపోయిన తర్వాత నెల చేసే విధులు చేయకపోతేనో వీటి వల్ల వస్తుందేమో అనుకుంటారు. కానీ వాటన్నిటికంటే ముఖ్యం ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి మనం చేస్తూనే ఉంటాం. తల్లి తండ్రి ఏమైనా చెప్తే వినకపోవడం, రివర్స్లో మాట్లాడడం, కోప్పడడం, విసుక్కోవడం, ఇవన్నీ కూడా పితృదోషాలే. ఎందుకంటే అసలు ఈ భూమి మీదకి వచ్చి ఒక మాట మనం మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. అంటే ఇక్కడ తల్లి మరీను. ఎందుకు అంటే ఆవిడ యొక్క రక్తాన్ని, మాంసాన్ని అన్నిటినీ కూడా మనకి, అంటే ఆవిడ పాల రూపంలో ఆవిడ రక్తమే మనం తాగుతున్నాం నిజం చెప్తే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ తండ్రికి తల్లికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ శరీరం ఏర్పడిందంటే దానికి తండ్రే కారణం. నేను ఇలా నిల్చున్నాను అంటే, నా ప్రాణం నిల్చుందంటే దానికి తల్లి కారణం. అంటే ప్రాణాన్ని నిలబెట్టిన తల్లి అయితే నాకు క్షేత్రాన్ని ఇచ్చింది తండ్రి. మరి క్షేత్రాన్ని, క్షేత్రపాలికని మనం ఏం చేస్తున్నాము అని అంటే కోపం పడతాం, నిర్లక్ష్యం చేస్తాం ప్రతిసారి. అందులో మనకి అమ్మ అంటే ఇంకా మరీ ఏమిటో దగ్గర అనుబంధం ఉండడం వల్ల చాలా తొందరగా కోపం వస్తుంది, చాలా తొందరగా విసుక్కుంటాం. ఇవన్నీ ఏంటి అంటే మనకి అనుకోకుండా అవి దోషాలు, కర్మల కిందే వచ్చేస్తాయి. అంటే అందులో మనం ఎక్కడికి వెళ్ళినా చూసుకోం. ఎందుకంటే నేను తిరుపతి నుంచి వచ్చాను కదా, తిరుమలలో వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు దెబ్బలాట్లే పాపం. వాడు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు చిన్నవాళ్ళైనా తల్లితో. పాపం వాళ్ళ అమ్మ ఏం చెప్పాలో తెలియక, నీకు ఇప్పుడు తెలియదులే, నేను లేనప్పుడు తెలుస్తుంది అని చెప్పి అన్నారు. నాకు ఎందుకో బాధేసింది. కానీ అక్కడ అనకూడదు కదా క్షేత్రంలో. ఎందువల్ల అంటే మరి ఇంకా ఆవిడ ఆపుకో అంటే ఇక ఆవిడని నేనేం అనలేము. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే ఆవిడ అంత ఫ్లక్చువేట్ అయ్యే వరకు ఏం జరిగింది, ఎందుకంటే తల్లి రివర్స్లో అంత తొందరగా మాట్లాడదు కాబట్టి. సో ఇక్కడ ఏమవుతోంది అని అంటే అవన్నీ దోషాల కిందే కదా వస్తాయి. క్షేత్రాల్లో తప్పులు ఇవన్నీ ఏంటంటే వేరే మన పిల్లల్ని మనం అంటే మనం కూడా అలాంటి తప్పులు చేసుకుంటూనే వచ్చాం. ఇవన్నీ శివారాధనలో ఎందుకు పోతాయంటే, నిజం చెప్తే పితృలందరూ వెళ్ళేది ఎవరికి అంటే శివుడి దగ్గరికే కదా. ఎందుకంటే ఆ కాస్ట్ అక్కడ ఎవరు ఉంటారు, శ్మశానవాసి శివయ్య. దానికి శ్మశానవాసని కూడా కాదమ్మా, మనకి శివుడితో ఎంత సంబంధం అంటే, మనం అమ్మ పొట్టలో ఉంటాం కదా. అమ్మ పొట్టలో ఉన్నప్పుడు తల్లి తిన్నది అంతా బిడ్డకు వస్తుంది. ఆ బిడ్డ ఒక గుడ్డు నుంచి ఒక పాప బాబో కింద అవుతోంది. అవునా? ఈ గుడ్డే ఒక పాప కింద కానీ బాబు కింద కానీ ఎదుగుతోంది. అదంతా దేనికి కారణం అంటే, మా అమ్మ తిన్నదంతా నాకు వచ్చింది. అది ఎలా వచ్చిందో మనకి తెలియటంలే. ఏం చేసాం, బయటకు వచ్చాం. బయటకు రాగానే అమ్మ మొదటి గురువు అండి, ఎందుకంటే నాకు పాలు తాగడం నేర్పింది అని అనుకుంటుంది ఈ శరీరం.
కానీ ఈ దేహం, ఈ ఆత్మ, ఈ మనస్సు అన్నీ అలాగే అనుకుంటున్నాయి. కానీ మరి నాకు నిజంగా గ్రహించే శక్తి లేకపోతే లోపల నేను ఎలా గుడ్డులా ఉన్నదాన్ని పిల్లాడో అయ్యాను. ఈ బయటకు వచ్చిన తర్వాత అది అంటే గ్రహించే శక్తి లేకపోతే అది జరగదు. తీరా బయటకు వచ్చిన తర్వాత గ్రహణ శక్తి కనుక ఉంటే నేను తాగడం మా అమ్మ ఎందుకు నేర్పించాలి, నేనే తాగేయాలి కదా. అంటే నాకు ఉందా లేదా గ్రహణ శక్తి, అసలు గ్రహించే శక్తి ఉందా లేదా అన్నప్పుడు ఇక్కడ నేను చేసింది నిజం, ఎందుకంటే అమ్మ నాకు నేర్పింది అన్నది నిజం. అందుకే తల్లిని మొదటి గురువు అన్నారు. అంటే లోపల ఏం జరిగింది అంటే మీరు చూడండి, డాక్టర్స్ అయినా ఎవరైనా మీరు వెళ్తే అన్నీ అయిపోయిన తర్వాత ఏం చెప్తారు, ఇంక దేవుడి మీదే భారం అండి. అంటే డాక్టర్ చేతిలో లేనిది దేవుడు. ఇప్పుడు బిడ్డ అంతా బాగుంటే వాళ్ళు తీస్తున్నారు బయటకి, ఆ బిడ్డకి ఏమైనా లోపాలు వస్తే తీయగలుగుతారా? ఆ లోపాన్ని తీయగలుగుతున్నారా? ఇప్పుడు చూడండి, ఆర్టిజం అంటున్నారు, లేకపోతే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండకుండా పిల్లలు పుడతారు, ఒక వేలుకి 6 వేళ్ళు వస్తాయి, అసలు కొన్ని వేళ్ళు లేని పిల్లలు పుడతారు. వీటన్నిటికీ ఏమైనా చేయగలుగుతున్నారా? ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అవన్నీ దేవుడే అంటుంది, దేవుడి మీదే. కానీ అదే దేవుణ్ణి నమ్మారనుకోండి, నిజంగా ఇవన్నీ లోపాలు ఉన్నాయి అన్నప్పుడు కూడా చాలా మందికి మంచి పిల్లలు పుట్టడం అన్నది మనం చూస్తాం. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి అంటే ఏంటి అంటే ఆ శక్తి అనేది పనిచేస్తుంది. మరి గ్రహణ శక్తి లేని నాకు అసలు నేను గుడ్డులా ఉన్నా దాన్ని పాపలా ఎలా అయ్యాను అని మనం ప్రశ్నించుకుంటే ఏమవుతుంది అంటే ఈ తల్లికి బిడ్డకి మధ్యలో ఒక కార్డు ఉంటుంది చూసారా, ఆ కార్డుని ఏమంటారంటే మాయ అని పిలుస్తారు. మాయ అంటే అర్థం ఏమిటి అంటే శివాశక్తి కలిసిన అర్ధనారీశ్వర తత్వం. అంటే ఆ శివాశక్తులే ఈ తల్లి తిన్నదంతా బిడ్డకు పంపిస్తున్నారు. ఏ తీరా బయటకు రాగానే ఫస్ట్ ఆ కార్డు కట్ చేస్తారు. మీరు చూస్తే ఆ కార్డు కట్ చేస్తే ఏమవుతుంది, మాకు అమ్మ వస్తుంది ఫస్ట్, తర్వాత నాన్న వస్తారు, తర్వాత చుట్టాలు అందరూ వస్తారు కదా, కజిన్స్, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, బాబాయిలు, పిన్నులు, ఇంతమంది వచ్చేసారు. ఇంతమంది రాగానే ఈ లోపల హెల్ప్ చేసిన వీళ్ళిద్దరిని కాస్త ఏం చేసాం, మర్చిపోయాం, మాయలోనే పడిపోయాం. ఈ మాయను వదిలేసి ఆ మాయలో పడిపోయి తీరా పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఆ గిట్టక తప్పదు అంటే ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండి తర్వాత దీనిలోంచి ఆ ప్రాణం వెళ్ళిపోయినప్పుడు మన తీసుకెళ్లేది ఆ కాటికే. మళ్ళీ అక్కడ కూడా ఎవరున్నారంటే కాళుల రూపంలో శివాశక్తులే ఉంటారు. చూడండి, ఇక్కడ శివాశక్తులే హెల్ప్ చేశారు ఎవరూ లేనప్పుడు, అక్కడ ఎవరూ లేనప్పుడు. అక్కడ ఎవరూ లేరంటే ఇక్కడ ఇన్ని బంధాలు ఏర్పాటు చేసుకుని వెళ్తాం. నా ఫస్ట్ కనుక కొడుకు పుట్టాడు అనుకోండి, వాడిని ఎంతో అపురూపంగా, మరి ఎందుకంటే నాకు వాడే తలకొరుగు పెడతాడని పెంచుతారు. కానీ వీడు ఇంత ప్రేమగా పెంచిన తర్వాత తలకొరుగు పెట్టి అట్లీస్ట్ వెనక్కైనా చూస్తాడా, మా అమ్మ నాన్న లేరని చూడ్డు. ఏం చేస్తాడు, వచ్చేస్తాడు. అది శాస్త్రం అంటారు, వచ్చేస్తారు. అక్కడ అంటే ఏమిటి అంటే నేను ఇంత ప్రేమగా పెంచుకున్న ఒక బంధం కూడా నాతో ఉండలేదు, కానీ నేను అసలు ఏం పట్టించుకోలేదు, వాళ్ళు మాత్రం నన్ను పట్టించుకున్నారు. అదే తల్లిదండ్రుల అంశ అంటే. ఇంకంతకంటే ఏం లేదు. తల్లిదండ్రులు అంటే అంతే, నేను పట్టించుకోకపోయినా నన్ను ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళనే అమ్మ నాన్న అంటారు. అంటే ఈ మధ్యలో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు నాకు ప్రతి క్షణం ఏం చేస్తూ ఉన్నారు, నేను పట్టించుకున్నా పోయినా తోడుగా ఉన్నారు. అలాంటి తోడుగా ఉన్న తల్లి తండ్రిని మనం వదిలేసి మనం ఎగిరినప్పుడే, అంటే నేను అని ఎగిరినప్పుడే అక్కడ కింద పడే ఉన్నాం. అంటే ఏదో ఎదిగామనుకున్నాం కానీ ఏమీ ఎదగలేదు. చివరికి వచ్చేసరికి ఏమైంది అంటే ఆ తల్లి తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు, అందువల్ల ఏంటి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. కాబట్టి చక్కగా ఈ లోపల ప్రాణదీపం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటే అర్థం ఏమిటి, ఈ లోపల ఉన్న ప్రాణజ్యోతి ఉండగానే అప్పుడే ఈ శరీరం పనిచేస్తుంది. లేకపోతే ఎంత అందంగా ఉన్నారో, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో, ఎన్ని నగలు ఉన్నాయో, ఎన్ని బట్టలు ఉన్నాయో, ఎంత విద్య ఉందో, ఇవేవి ఉపయోగపడవు. ఈ ప్రాణం ఉంటేనే అన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు, మీ వల్ల ఇంకోళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇవి లేవనుకోండి, ఆ ప్రాణం లేదనుకోండి, మీరు ఎంజాయ్ చేయరు, ఎవరు ఎంజాయ్ చేయరు. అప్పుడు మనం ఏం చేస్తున్నారు, భూమి మీద పడుకోబెడుతున్నారు, చేతనం లేని శరీరం మాత్రం ఉంటుంది. అందుకని ఈ దీపం ఉండగానే ఈ ఇల్లుని చక్కదిద్దుకోవాలి. ఆ చక్కదిద్దుకోవాలి అంటే ఆ శివారాధనలో, ఎందుకంటే శివాశక్తుల కంటే ఇంకెవరు మనకి హెల్ప్ చేయరు. ఆ తల్లి తండ్రి మనం మనం మాట్లాడకపోయినా, పట్టించుకోకపోయినా, అసలు వాళ్ళ గురించే మనం ఆలోచించకపోయినా మనకు అన్నీ చేస్తున్నారు.
ఈవెన్ మన ప్రాణంతో కూడా సహా వాళ్ళు ఇచ్చిందే, ఇంకెవరు ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఆ ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి అంటే చక్కగా వాళ్ళకి రోజు ఏదో ఒక ఆరాధన చేయడం ద్వారా ఈ దోషాలు, ఎందుకంటే ఫస్ట్ ఈ జన్మనిచ్చిన ఈ జన్మలో ఉన్న తల్లిదండ్రులకే మనం మోసం చేసి గుడ్డులు వేత ఇలాంటివి చేయటం లేదు, వాళ్ళకి ఆల్రెడీ చేసి వచ్చేసాం బయటికి. అంటే 9వ నెల గుడ్డు ఎప్పుడు బయటకు వచ్చిందో వెంటనే వాళ్ళని వదిలేసాం కదా. అవును, అక్కడ మొదలై మనకు వదలటమే మొదలయ్యేది చీటింగ్ అన్నది. సో అందువల్ల ఏంటి అంటే ఎప్పుడైతే ఆ శివుడు ఆరాధనలో ఉన్నామో, అదే అంటారు యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, లేదా వర్తమాన కాలంలో ఉండడం అంటారు. వర్తమాన కాలంలో ఎప్పుడు ఉంటామో ఆ శివాశక్తులు ఇద్దరితో కలిసి ఉండే తత్వం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్పింది కూడా రోజు వచ్చి చూడండి, మీరు కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వు నాకేమి ఇచ్చావు అని ఎప్పుడు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళే మనకి ఇస్తున్నారని నేను మనం వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లే. జస్ట్ ఏంటి అంటే మనం ఏ పని చేస్తున్నామో దాన్ని భక్తి భావంతో చేయాలి, కృతజ్ఞత రూపంలో. అంతే, ఆ భక్తితో చేస్తే ఏమవుతుంది అంటే ఎప్పుడు శివాశక్తులు మనతో ఉంటారు. అది మనం ఇక్కడ తెలుసుకుంటాం నిజం చెప్తే. అందువల్ల శివుడితో ఉండమని చెప్పడానికి కారణం అది. ఎప్పుడైతే శివుడి దగ్గరికి వెళ్ళామో మనం చేసిన దోషాలన్నీ మనకు అర్థమైపోతూ ఉంటాయి. ఇంతకు ముందు మనం చేసినవే మనకు మన పిల్లల రూపంలో వస్తాయి. అది ఎప్పుడైతే ఇక్కడ రియలైజ్ అయ్యామో అక్కడి నుంచి ఇంకా తప్పు రాదు. నిజంగానే. ఎందువల్ల అంటే ఇప్పుడు నేను రియలైజ్ అవ్వడం మొదలుపెట్టాను, అయ్యో మా అమ్మ నాన్నతో నేను ఇంత బ్యాడ్ బిహేవ్ చేశాను. అప్పుడు మన పిల్లలు మనకి ఇంక చేయరు. ఎందువల్ల అంటే వీళ్ళే తల్లిదండ్రి కదా. అంతే, అవునమ్మా. వాళ్ళు టీచ్ చేయడానికే వచ్చారు మనకి. ఎప్పుడైతే మనం ఆల్రెడీ టీచింగ్ని అర్థం చేసుకున్నామో ఇంకా అంతే, మళ్ళీ ఇంకా తప్పు చెయ్యం కదా, మనం తప్పు చెయ్యము, అప్పుడు వాళ్ళు కూడా తప్పు. అంతే, ఇక్కడ తప్పు ఎక్కడ ఆగాలంటే ఇక్కడ ఆగితే అక్కడ ఆగిపోతుంది. అందుకే అంటే తల్లిదండ్రులు ఉండే విధానాన్ని బట్టే పిల్లల విధానము అనేది కూడా ఇంత అర్థం ఉంది దాని వెనకాల. అందుకని శివుడు ఆరాధన 24/7 అవసరం. అది ఏమిటి అంటే మీరు చేస్తున్న పని భక్తిగా చేస్తే చాలు, ఇష్టంగా. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి